వాళ్ళకి మామూలుగా బిల్లు 500, 1000 రూపాయలు అట్లా పడుతుంది రెగ్యులర్ గా వాడేటప్పుడు. ఎందుకంటే ఇది ఉంది కాబట్టి 500 యూనిట్లు కాలుద్ది కానీ వాళ్ళ ప్రొడక్షన్ 300-400 యూనిట్లు ఉంది కాబట్టి ఇంకా 100 యూనిట్లు పడాలి. దాని వరకే పడేది. అది ఒక 500, 1000 అట్లా పడుతుంది. అవును. అక్కడ వాళ్ళు సోలార్ తీసుకుంటుంది గవర్నమెంటే కదా. అవును. కానీ 5,500 బిల్లు పడింది ఈ నెలలో. ఏంటంటే అదేదో పేరేదో పెట్టారు, పదం ఏదో ఉంది. ఏంటది అని కనుక్కుంటే ఒక మనిషి అంట మామూలుగా కరెంటు 500 యూనిట్ల పైన వాడేటటువంటి వాళ్ళకి, 400 యూనిట్ల పైన వాడే వాళ్ళకి 6 నెలలకు ఒకసారి ఒక బల్క్ అమౌంట్ వేస్తారట. కాదు, అది ట్రూ అప్ కాదు, ఇంధన ఛార్జీలు కాదు, అది ఒక మెయింటెనెన్స్ ఛార్జ్ అనే పేరుతోనో ఏదో పేరు చెప్పేస్తారట. మెయింటెనెన్స్ ఛార్జ్ అంటే 400 యూనిట్ల పైన వాడిన వాళ్ళకి కామన్ గా అదనంగా ఒక 5,000 రూపాయలు పడుతుంది అనమాట. అంటే అది సగటుని ఏదో వేస్తారట. 5,500 ఎందుకు ఎక్స్ట్రా పడింది అని అడిగితే చెప్పిన మాట ఇది. అదేంది పోనీ ఇప్పుడు అది గవర్నమెంట్ కరెంటు వాడకాన్ని తగ్గించడం కోసం అనుకుందాం. ఇప్పుడు ఆ లెక్కనంటే 500 యూనిట్లకు మామూలుగా మీకు హైయెస్ట్ స్లాబ్ 10 రూపాయలు వసూలు చేస్తున్నారు అక్కడ. అంతే, యూనిట్ ఛార్జ్ పెరుగుతుంది కదా, 400 యూనిట్ల పైన 10 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు